ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ గారు, సంజన గారు వీళ్ళు అందరూ ఏమేమి మాట్లాడుకున్నారు, ఏంటి గేమ్స్ ఎలా ఆడారు, గేమ్లో ఇమ్యూనిటీ పవర్ ఎవరికి వచ్చింది, అందులో ఇమ్యూనిటీ వస్తే ఈ వీక్ లేకపోతే నామినేషన్కి వస్తారా రారా అనేది ఈ సోమవారం ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్ అనమాట. అయితే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఓకే, ఫస్ట్ జరిగింది ఏంటంటే సంజన గారు తనూజ గారికి గొడవ అవుతుంది. అది ఎక్కడ గొడవ అవుతుంది ఏంటి అనేది మనం చెప్పుకుందాం. తనుజ గారిని ఫుడ్ మానిటర్గా తనుజ గారు ఉంటారు. ఆమెకి వెళ్ళి సంజన గారు నాకు ఆకలిస్తుంది, ఏమన్నా ఫోపేసి ఏమన్నా పెడితే ఆకలిస్తుంది తింటాను అంటే ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. తనుజ గారు నిర్లక్ష్యం చెప్తే నాకు కొంచెం చూడండి అనేసి వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే హరీష్ గారిని అడుగుతుంది. ఆ సైకో హరీష్ గారికే ఆల్రెడీ సైక్ చేసి ఇస్తున్నాడని నామినేషన్ కూడా చేసింది పోయిన వీక్ మన సంజన గారు. ఆమె మళ్ళీ ఆయన్నే ఫుడ్ వండమని అడుగుతుంది. మీరు వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకొస్తున్నారు నా దగ్గరికి తనుజ గారు అంటున్నారు. మీరు ఇంతకుముందు నామినేషన్ దగ్గరికి తీసుకెళ్లారు మన హరీష్ గారికి, మరి ఇప్పుడు ఎలా అడుగుతారు, మీకు ఎలా పెడతాం మేము అని చెప్పి అడుగుతారు. కానీ ఈ మధ్యలో ఏదో ఆగ్వాదం జరిగేసి గట్టిగా అరిచేసుకొని నేను భిక్షం తినడానికి వచ్చానా, నువ్వు నాకు భిక్షం వేస్తావా అనేసి అడగడం జరిగింది. దాని తర్వాత మరి సంజన గారు క్యాప్టెన్ మీద కూడా చాలా అంటే చాలా గొడవ పెట్టుకుంటుంది. ఎందుకంటే క్యాప్టెన్ మీకు అమ్మాయిలతోనైతేనేమో మీకు గొడవలు రావు, నేను మమ్మీని కాబట్టి గొడవ చేస్తావు, నేను అమ్మాయిని అంటే నువ్వు మంచిగా మాట్లాడుతావేమో అందుకనే ఇట్లా చేస్తున్నావు రెండోసారి క్యాప్టెన్ అయినందుకు అనేసి కళ్యాణ్ అంటది. మీరు అలా చెప్పడం బాగుండేది. అదంటే లేదు, నేను ఇక్కడ తినను, నేను బయట వెళ్ళి టెన్నిస్ దగ్గర తినంట, నేను అక్కడే తింటే అక్కడే ఉంటా అని చెప్తారు. అలా కాదు ఇలా కాదు అనేసి ఏదో కూల్ చేసేసి అది మీకే ఇస్తా, మీరే ఫుడ్ మానిటర్గా అనేసి చేయండి అంటే నాకు వద్దంటే మీరు చేయాల్సింది అనేసి క్యాప్టెన్ అంటే అప్పుడు నవ్వుతూ తీసుకుంటుంది అనమాట. అక్కడ నుంచి సెటర్ వేస్తాడు ఇమాన్యుయల్, ఏదో అలా చేసుకున్నావు నువ్వు అనేసి. కానీ ఈ గొడవ ఇక్కడ జరిగింది. ఇందులో భరణి గారి ఎంట్రీ గమ్మునుండండి అనేసి గట్టిగా అరవడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 గేమ్స్ పెట్టారు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ గేమ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆడాల్సింది ఎవరెవరు అంటే టీములుగా డివైడ్ అవ్వండి, ఒక్కొక్క టీం ఇద్దరు ఉండాలి అని చెప్తారు. అయితే ఇమ్యూనిటీ పవర్ రావాలంటే ఇద్దరు టీములు దీని మీద నుంచి ఇలా పైకి ఎక్కేసి ఒక లైన్ ఒకటి ఇచ్చింటాడు, దానికి బొక్క కొట్టుకుంటూ వెళ్ళేసి పైకి వెళ్ళి స్టార్స్ 3 ఉంటాయి, 3 ఒక్కొక్కటి తెచ్చేసి బాస్కెట్లు వేసుకోవాలి, వారికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని చెప్తారు. వెళ్ళి ఎవరెవరు ఆడతారంటే ఫస్ట్ సంజన గారు ఇమాన్యుయల్ ఆడితే ఓడిపోతారు. ఆ పక్కన గెలిచింది ఎవరంటే సుమన్ శెట్టి అండ్ దివ్య, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చినట్టు. తర్వాత నెక్స్ట్ గేమ్ కూడా పెడతారు. తర్వాత ఈసారి అంటే మళ్ళీ అదే స్టార్ గేమ్ అందరు ఆడారు, ఫాల్స్ ఆడారు అనేసి ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏం పెడతారంటే అంటే వంతెన ఉంటుంది, ఆ వంతెనకు సగం వంతెన ఉంటుంది, సగం వంతెన ఉండదు. దానికి ఒక్కొక్కరు వైపు తీసుకొని వంతెన వేయించుకొని అతని నుంచి ఇతరులకు వచ్చి అక్కడ 2 స్టార్స్ ఉంటే తీసుకుంటే వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చినట్టు. ఇందులో ఓడిపోయింది ఎవరు, ఇమ్యూనిటీ పవర్ మళ్ళీ గెలుచుకుంది ఎవరు అంటే ఇక్కడ తనుజ ఇమ్యూనిటీ పవర్ గెలుచుకుంటుంది, తర్వాత సుమన్ శెట్టి గెలుచుకుంటాడు. మిగతా ఇద్దరు ఫ్లోరా గారును దివ్య వీళ్ళిద్దరు ఓడిపోతారు. ఈ ఎపిసోడ్ ఇలాగా జరిగింది, గొడవలతో నడిచింది, ఇలా నడిచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఒత్తండి, బెల్ ఒత్తినప్పుడే ఈ వీడియోలు పూర్తిగా చూడండి.